హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ పిల్లలంతా కూర్చొని ఉన్నారు. మున్ని, పింకీ, చింటూ, జున్ను, టింకు, లల్లి అందరూ వచ్చేసారా? మీరంతా ఆడుకోండి, నేను మీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అరే, చిన్ని ఎక్కడా కనిపించట్లేదు. అలా సీత వంటగదిలోకి వెళ్తుంది. అరే, ఈ చిన్ని ఎక్కడికెళ్ళిందో ఏంటో. సర్లే, తనే వస్తుంది. ఏదేమైనా ఈరోజు టీకా వేయడానికి డాక్టర్ వస్తున్నారని ఈ పిల్లలకి తెలియకుండా మేనేజ్ చేయాలి. అసలు ఈ పాటికే డాక్టర్ వచ్చేయాలి, ఇంకా రాలేదేంటో. ఈలోపు పిల్లలందరికీ తినడానికి ఏదైనా తీసుకెళ్తాను. అలా సీత పిల్లల కోసం బిస్కెట్స్ తీసుకొని వెళ్తుంది. పిల్లలు, ఈ బిస్కెట్స్ తింటూ ఉండండి, ఈలోపు చిన్ని వచ్చేస్తుంది. మీరంతా కలిసి ఆడుకోవచ్చు. ఇవ్వండి. ఇక అప్పుడే డాక్టర్ ఇంకా నర్స్ ఇద్దరూ కలిసి సీత వాళ్ళ ఇంటికి వచ్చే దారిలో ఉంటారు. నర్స్, త్వరగా పద. సీత తన ఇంటికే మనల్ని రమ్మని చెప్పింది. పిల్లలందరినీ అక్కడికే పిలుస్తానని అన్నది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. త్వరగా పద, వెళ్దాం. అలాగే డాక్టర్, మనం వస్తున్నామని గనక పిల్లలకి తెలిస్తే మనకి ఒక్కళ్ళు కూడా దొరకరు. పదండి, త్వరగా వెళ్దాం. అవును, అందుకే వీళ్ల కోసం ఇలా ప్లాన్స్ చేయాల్సి వస్తుంది. ఎలాగైనా సరే ఈ రోజు ఒక్కళ్ళని కూడా వదలకుండా అందరు పిల్లలకి టీకా వేయాల్సిందే. అలా డాక్టర్, నర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడే చెట్టు చాటున ఉన్న చిన్ని వీళ్ల మాటలన్నీ వింటుంది. ఏంటి అంటే, ఈ డాక్టర్ ఈ రోజు టీకా వేయడానికి వస్తున్నారా? అమ్మో, చీటింగ్. మమ్మీ కూడా వీళ్ళ ప్లాన్ లో కలిసిపోయారా? అమ్మో, నా ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే ఉన్నారు. త్వరగా వెళ్లి వాళ్ళందరినీ వీళ్ళ ఇంజెక్షన్ బారి నుంచి కాపాడాలి. నేను వీళ్ళకన్నా ముందే వెళ్ళాలి. అరే, ఇంటికి వెళ్ళడానికి ఈ రోడ్ నుంచి షార్ట్ కట్ ఉంది కదా, అటువైపే వెళ్తాను. అలా చిన్ని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ సీత వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. పిల్లలంతా చిన్ని పరిగెత్తుకుంటూ రావడం చూస్తారు. చిన్ని, వచ్చేసావా? ఇక మనమేం చక్క ఆడుకోవచ్చు, రారా. అరే, ఆట సంగతి తర్వాత, ముందు త్వరగా పారిపోండి. డాక్టర్ టీకా వేయడానికి వస్తున్నారు. మన వీధి చివరే ఉన్నారు. త్వరగా. ఏంటి, టీకానా? అమ్మో, ఇప్పుడేలా? ఒకవేళ ఈ వీధిలోనే ఉంటే మనం బయటికి వెళ్ళగానే వాళ్ళకి దొరికిపోతాం. అవును చింటూ, ఇప్పుడేలా? అయితే ఇక్కడే అందరూ దాక్కోండి. మనం ఎవరం కనిపించకపోతే కాసేపు చూసి ఆ డాక్టర్ చేసేదేం లేక వెళ్ళిపోతారు. గుడ్ ఐడియా. దాక్కోండి. అమ్మా, టీకా, దాక్కుంటా. అలా జున్ను మంచం కిందికి వెళ్తాడు. ఇక పిల్లలందరూ తలొక ప్లేస్ లో దాక్కుంటారు. అమ్మయ్య, నేను ఈ చెట్టు చాటున ఉంటాను. ఇక్కడైతే ఎవరికీ కనిపించను. అప్పుడే అక్కడికి మున్ని కూడా వస్తుంది. అమ్మో, త్వరగా దాక్కుంటాను. అమ్మయ్య, ఇక్కడ. అరే చిన్ని, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అరే మున్ని, ఇక్కడికే వచ్చావా నువ్వు కూడా? ఇద్దరం ఒకే దగ్గర ఉంటే దొరికిపోతాం. సరేలే, నువ్వు ఇక్కడ దాక్కో, నేను మేడ మీదికి వెళ్తాను. అలా చిన్ని మేడ మీదికి ఎక్కుతూ ఉంటుంది. నేను త్వరగా మేడ మీదికి వెళ్లి దాక్కుంటాను. అప్పుడు నన్నెవరూ చూడలేరు. అరే వావ్, ఇక్కడ నుంచి నాకు అందరూ కనిపిస్తున్నారు. ఇంకా డాక్టర్ గారు వచ్చేది కూడా ఈజీగా చూడొచ్చు. అరే, టింకు అక్కడ మొక్కల వెనకాలన్నాడు. అరే, ఈ పింకీ, లల్లి ఇద్దరు ఎంత తెలివి తక్కువ దద్దమ్మలు. స్కూటీ వెనక ఎవరైనా దాక్కుంటారా? ఎంత ఈజీగా కనిపెట్టేస్తారో వీళ్ళని. అలా పిల్లలందరూ కనిపించకుండా దాక్కుంటారు. అప్పుడే డాక్టర్ ఇంకా నర్స్ ఇద్దరు కలిసి సీత వాళ్ళ ఇంట్లోకి వస్తారు. సీత, ఎక్కడున్నావు సీత? త్వరగా రా. ఎవరు? నర్సక్క, డాక్టర్ గారు, రండి.
నేను ముందుగానే పిల్లలందరినీ రెడీగా మా ఇంట్లోనే ఉంచాను. అలాగా? కానీ పిల్లలెక్కడా? ఎవరు కనిపించడం లేదు. అరే అవును, ఇక్కడెవరూ లేరేంటి? ఇప్పటిదాకా ఇక్కడే కదా ఉండాలి. ఓ ఏంటి ఇప్పటిదాకా ఉండారా? మరి సడన్ గా ఎలా మాయమైపోయారు? ఇప్పటిదాకా ఉన్నారు అంటే బయటికి వెళ్ళుండరు. బయటికి వస్తే మాకు కనిపించుండేవారు కదా. అంటే మేము వస్తున్నామని తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కునుంటారు. ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా కనిపెట్టేశారా? అరెరే, ఇప్పుడెలా? నువ్వేం టెన్షన్ పడకు సీత, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నర్స్, తెలుసు కదా ఇప్పుడు నువ్వేం చేయాలో. అలాగే డాక్టర్. అరే ఇక్కడ పిల్లలెవరూ లేరే. డాక్టర్ని చూసి టీకా అనుకుని దాక్కున్నారు కదా. కానీ మేం మీకోసం చాక్లెట్స్ తెచ్చాం. పిల్లలు, ఇంజెక్షన్ ఎప్పుడు వేసి మిమ్మల్ని ఏడిపిస్తున్నాం కదా, అందుకే ఈసారి మీకోసం చాక్లెట్స్ తెచ్చాం. అలా నర్స్ ఒక బాస్కెట్ నిండా చాక్లెట్స్ తీసుకుని వస్తారు. ఇదిగోండి పిల్లలు, ఈ చాక్లెట్స్ అన్ని మీకోసమే. త్వరగా వచ్చి ఈ చాక్లెట్స్ తీసుకోండి, లేదంటే మేము వెళ్ళిపోతాం. చాక్లెట్ చాక్లెట్. అరే వీళ్ళు టీకా వేస్తారని అనవసరంగా భయపడ్డాం. చాక్లెట్స్ ఇవ్వడానికి వచ్చారు. అరే వెళ్ళి చాక్లెట్స్ తీసుకోకపోతే వాళ్ళు వెళ్ళిపోతారేమో. అనవసరంగా భయపడ్డాం. వీళ్ళెంత మంచి వాళ్ళు, చాక్లెట్స్ తీసుకొచ్చారు మన కోసం. అలా పిల్లలందరూ ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉంటారు. అరేదే, తెలివి తక్కువ దద్దమల్లారా, వెళ్ళకండి. వాళ్ళు ఇంజెక్షన్ కోసమే ఇలా ప్లాన్ చేశారు. అయ్యో వట్టి పిచ్చి మొఖాలు, వెళ్ళని. నాకెందుకు, నేను మాత్రం వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. అలా చిన్ని మాత్రం మేడ మీద నుంచి చూస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లలంతా బయటకు వచ్చి చాక్లెట్స్ తింటూ ఉంటారు. అరే వా, మీ ప్లాన్ భలే పనిచేసింది. సూపర్ డాక్టర్. నర్స్, త్వరగా ఇంజెక్షన్ రెడీ చెయ్యి. ఎప్పుడో రెడీ చేశాను డాక్టర్, ఇదిగో తీసుకోండి. అలా డాక్టర్ ఒక్కొక్కరికి టీకా వేస్తూ ఉంటారు. నొప్పి నొప్పి. ఇది చీటింగ్ చీటింగ్. అమ్మా నొప్పి నొప్పి. అమ్మా అనవసరంగా వచ్చాం. నొప్పి, ఇంజెక్షన్, భయం, నొప్పి నొప్పి నొప్పి. అయిందా? చాక్లెట్స్ అనగానే గొర్రెల్లా వెళ్ళిపోయారు. అనుభవించండి. అలా డాక్టర్ అందరికీ ఇంజెక్షన్ వేస్తారు. పిల్లలంతా ఏడుస్తూ ఉంటారు. నొప్పి, అరే ఎంత నొప్పిగా ఉందో. కానీ చిన్ని మాత్రం తప్పించుకుంది. లేదు లేదు, చిన్ని కూడా ఇంజెక్షన్ వేయాల్సిందే. డాక్టర్ గారు, మీరు మా అందరికి ఇంజెక్షన్ చేసి చిన్నికి మాత్రం వేయలేదు. ఇది చాలా అన్ఫేర్. చిన్ని కూడా ఇంజెక్షన్ చేయాల్సిందే. తప్పకుండా టీకా అందరికి వేయాల్సిందే. చిన్ని ఎక్కడుంది చెప్పు మరి. అదిగో చిన్ని అక్కడ మేడ మీద దక్కుంది, చూడండి. అరెరే, ఈ ఇడియట్ నన్ను కూడా ఇరికించేశాడు. చచ్చా, అసలు వీడిని. చిన్ని, అక్కడ దాక్కున్నావా? నువ్వు కిందికొస్తావా, నేను రానా? వద్దులే మమ్మీ, నేనే వస్తున్నా. అలా చిన్ని కిందికి దిగుతుంది. ఇక ఇక్కడ డాక్టర్ గారు చిన్నికి కూడా ఇంజెక్షన్ చేస్తారు. నొప్పి నొప్పి నొప్పి. పిల్లలు ఏడవకండి, కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది. ఈ చాక్లెట్స్ మీకోసమే, తీసుకోండి, అందరూ తినండి. అలా డాక్టర్, నర్స్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.